నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు చూస్తే నాది ఎప్పుడు కూడా ఒక విజన్. జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. మీరే పనైనా చూడండి, నేను 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఊహించి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. అదే హైదరాబాద్ ఒక నమూనా. మీ ఊర్లో ఉన్నారు, ఆ రోజు ఎవరూ నమ్మలేదు. తెలుగుదేశం పార్టీ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజు నమ్మి చదివిన వాళ్ళంతా ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఆలోచించి హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ ఇక్కడ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో ముందుకెళ్ళిపోయేది. కానీ దుర్మార్గం. మీరు ఒకసారి చూడండి, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. చిన్న లిటిగేషన్ లేదు. అలాంటి దానిపైన ఇతను వచ్చి కులం రంగు పుట్టాడు, 3 రాజధానులు అన్నాడు. పంట కాలువలు కూడా తీయలేడు కానీ 3 రాజధానులని 3 ముక్కలాటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, నేను శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, మీరు శాశ్వతం, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అది నా బాధ, ఆవేదన. ఒక అమరావతి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, పేదవాడికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు, కానీ అభివృద్ధి చేశాం. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషను సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.